హలో గైస్ లాస్ట్ వీడియోలో మనం నెట్వర్కింగ్ అంటే ఏంటి ఇంటర్నెట్ అంటే ఏంటో చూసాం కదా. ఈ వీడియోలో ఓఎస్ఐ మోడల్ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎస్ఐ మోడల్ అంటే దిస్ ఇస్ అ ఫండమెంటల్ మోడల్ అన్నమాట. నెట్వర్క్ ఇన్ బ్రీఫ్, నెట్వర్క్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ విచ్ ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అది నెట్వర్క్ కదా. It can be as small as two devices, and there can be millions of devices in a network. సో ఈ ఓఎస్ఐ మోడల్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ నెట్వర్క్లో డివైసెస్ ఒక్కదానికొకటి కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు డేటా ఏ విధంగా సెండ్ చేస్తాయి, ఏ విధంగా రిసీవ్ చేస్తాయి, ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తాయి అనేది ఈ ఓఎస్ఐ మోడల్తో మనకి తెలుస్తుంది. సో ఈ ఓఎస్ఐ మోడల్‌లో మనకి నెట్వర్క్‌లో డిఫరెంట్ డివైసెస్ ఉంటాయి కదా! ఫర్ 2 సిస్టమ్స్ టు కమ్యూనికేట్. సో డివైసెస్‌కి ఒక్కొక్క డివైస్‌కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటది. ఒక్కొక్క డివైస్‌కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అది ఓఎస్ఐ మోడల్ ఎలా ఆ కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతదో ఈ ఓఎస్ఐ మోడల్ చెప్తది. సో, డేటా ఒక నెట్వర్క్‌లో ట్రాన్స్‌మిట్ అవ్వాలంటే దానికొక యూనిఫార్మిటీ ఉండాలి. అది కూడా ఓఎస్ఐ మోడల్ డిఫైన్ చేస్తది. సో, ఓఎస్ఐ మోడల్‌కి 7 లేయర్స్ ఉంటాయి. ఆ 7 లేయర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అప్లికేషన్ లేయర్, ఇది టాప్ మోస్ట్ లేయర్ అన్నమాట. సో, ఇట్స్ 7th లేయర్. 6th లేయర్ ఇస్ ప్రెజెంటేషన్. 5th లేయర్ ఇస్ సెషన్ లేయర్. 4th layer transportation layer. 3rd layer network layer. 2nd layer data link layer. First layer physical layer. సో ఈ లేయర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఒక చిన్న టిప్ చెప్తాను. ప్లీజ్ డు నాట్ త్రో ద sausage pizza away. Please do not throw sausage pizza away. P అంటే ఫిజికల్, D అంటే డేటా లింక్, నాట్ N నెట్వర్క్, త్రో T ట్రాన్స్పోర్టేషన్, సాసేజ్ S సెషన్, పిజ్జా P ప్రెజెంటేషన్, అవే ఏ అప్లికేషన్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో ఓఎస్ఐ మోడల్లో 7 లేయర్స్ ఉంటాయి. ఈచ్ లేయర్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఒక్కొక్క లేయర్ డేటా ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఎళ్తున్నప్పుడు ఆహ్, కొంచెం పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడి నుంచి ఎళ్తున్నప్పుడు, ఇక్కడి నుంచి ఎళ్తున్నప్పుడు. సో, ఆ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఏ డేటా అయితే ట్రాన్స్‌మిట్ చేయాలో దానికి యాడ్ చేస్తాము. ఆ ప్రాసెస్‌నే ఎన్‌క్యాప్సులేషన్ అంటాం. సో, అది ఓఎస్ఐ మోడల్ ఓవర్‌వ్యూ. సో, క్వెషన్స్: వాట్ డస్ ఓఎస్ఐ మోడల్ మీన్? ఓపెన్ సిస్టమ్ ఇంటర్‌కనెక్షన్. How many layers in digits does the OSI model have? 7. What is the key term for which pieces of information get added to data? డేటాకి పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి దాన్ని మొత్తం లైక్ మనం పొట్లం కడతాం కదా అన్నీ కలిపి. సో ఇక్కడ ఈ డేటాకి ఈ నెక్స్ట్ లేయర్కి వెళ్ళాలంటే ఇంకొంచెం పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలిపి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక పొట్లం కట్టినట్టు కడుతున్నాం అనమాట. దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. పొట్లాన్ని కట్టడమే ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో దట్స్ అ బ్రీఫ్ అబౌట్ ఓఎస్ఐ మోడల్. సో 7th లేయర్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? ఓకే, అది ఇక్కడ చూద్దాం. Application layer of OSI model is a layer that you will be most familiar with. ఇది జస్ట్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రై హ్యాక్ మీ వెబ్సైట్ ఉంది. మీరు వెళ్ళిన వెంటనే బ్రౌజర్లో కదా ఓపెన్ చేసింది. ఆ, ఈ ఈ బ్రౌజర్ అనేది అప్లికేషన్ లేయర్ అన్నమాట. ఆర్ఎల్స్ మీరు ఈమెయిల్ క్లయింట్స్ ఉన్నాయనుకోండి, మీరు అయితే జీమెయిల్లో పంపించవచ్చు ఆర్ అవుట్లుక్లో మెయిల్స్ పంపించవచ్చు. సో ఆ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఆ సాఫ్ట్వేర్‌ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఆహ్, అదేంటంటే యూజర్స్ డేటాతో ఇంటరాక్ట్ అయ్యే విధానం అన్నమాట. యూజర్స్ డేటాతో ఇంటరాక్ట్ అయ్యే సాఫ్ట్వేర్‌ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. సో యూజర్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతాడు డేటాతో అనేది ఈ అప్లికేషన్ లేయర్
మన ఈ దీనిలో ప్రోటోకాల్స్, రూల్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ యూజర్ విల్ ఇంటరాక్ట్. సో, అదర్ ప్రోటోకాల్స్ ఏంటంటే డొమైన్ నేమ్ సిస్టమ్. డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటంటే వెబ్‌సైట్ అడ్రెస్‌ని ఐపీ అడ్రెస్‌లోకి కన్వర్ట్ చేసుకుంటది డొమైన్ నేమ్ సిస్టమ్. లైక్ ఎట్లా అంటే మనది ఎవరిదైనా ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ టైమ్ వాళ్ళకి కాల్ చేయాలంటే వాళ్ళ నేమ్ ఎతుక్కుంటాం కదా! సో, అలాగే ఫోన్ నంబర్ మనం గుర్తుపెట్టుకోలేం. మనం ఏదైనా సర్వర్‌కి రీచ్ అవ్వాలంటే దాని ఫోన్ నంబర్ లాగా దాని ఐపీ అడ్రెస్ గుర్తుపెట్టుకోలేం. వి విల్ సెర్చ్ ఇట్ బై వెబ్‌సైట్ నేమ్ లైక్ నేమ్ ఇన్ ఫోన్. సో, ఆ పని డీఎన్ఎస్ చేస్తుంది. సో, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నమాట. ఎవ్రీడే అప్లికేషన్స్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు ఈ స్క్రీన్ షాట్‌లో. సో, that is application layer. What is the name of this layer? Application. What is the technical term that is given to name of the software that users interact with? Graphical user interface GUI. Okay, so that's about application layer. Next, let's go to presentation layer. ఇది లేయర్ 6 ఆఫ్ ఓఎస్ఐ మోడల్ అన్నమాట. సో, ఇదేంటంటే ఇది స్టాండర్డైజ్ చేస్తుంది డేటాని. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఏ సాఫ్ట్‌వేర్ చేసినా అండర్‌లయింగ్ ఇన్ఫర్మేషన్ ఒకటే కదా! ఫర్ ఎగ్జాంపుల్ ట్రై హ్యాక్ మీని నేను ఇక్కడ క్రోమ్‌లో ఓపెన్ చేశాను. వెదర్ ఐ ఓపెన్ ఇన్ క్రోమ్ ఆర్ ఇఫ్ ఐ ఓపెన్ ఇట్ ఇన్ ఫైర్‌ఫాక్స్, ఏదైనా అండర్‌లయింగ్ డేటా సేమే కదా! సో, అది స్టాండర్డైజేషన్ అన్నమాట. ఆర్ ఎల్స్ ఈమెయిల్ క్లయింట్ ఉందనుకోండి. అవుట్‌లుక్‌లో ఓపెన్ చేసినా ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఓపెన్ ఇట్ ఇన్ జీమెయిల్, అండర్‌లయింగ్ ఈమెయిల్‌లో రాసినది మెసేజ్ సేమ్ ఉంటుంది కదా! సో, ఆ స్టాండర్డైజేషన్‌ని ఈ ప్రెజెంటేషన్ లేయర్ చూసుకుంటుంది. డేటా ఎక్కడన్నా సేమ్. వాటెవర్ GUI యూ యూజ్. సో, దట్ ఈస్ స్టాండర్డైజ్డ్ బై ప్రెజెంటేషన్ లేయర్. ఈ లేయర్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ ట్రాన్స్‌లేటర్. లేయర్ 7 అంటే అప్లికేషన్ లేయర్‌కి వెళ్ళే డేటా కమింగ్ టు అప్లికేషన్ లేయర్ ఆర్ ఆహ్, గోయింగ్ గోయింగ్ టు అప్లికేషన్ లేయర్ దాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తుంది ప్రెజెంటేషన్ లేయర్. ఓకే. హ్మ్. ఆ రిసీవింగ్ కంప్యూటర్ కూడా ఇట్ షుడ్ అండర్‌స్టాండ్ ఒక ఫార్మాట్‌లోకి మారుస్తుంది. బేసిక్‌గా ట్రాన్స్‌లేటర్‌లా పనిచేస్తుందనమాట. అండ్ ఇంకోటేంటంటే సెక్యూరిటీ ఫీచర్స్ లైక్ డేటా ఎన్క్రిప్షన్ అదంతా ఈ లేయర్‌లోనే జరుగుతుంది. లైక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? మనం ఏదైనా మెసేజ్ పంపుతున్నాం ప్లెయిన్ టెక్స్ట్‌లో. అది ప్లెయిన్ టెక్స్ట్‌లో వెళ్ళకుండా ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ డేటా అబౌట్ ఇండియన్ మిసైల్స్ అని రాసామనుకోండి. ఆ మెసేజ్ ఎవరు చదవొద్దనుకున్నామనుకోండి. దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తాం. ఎన్క్రిప్ట్ చేస్తామంటే అది కాకుండా ఇంకోలా రిప్రజెంట్ అవుతాయి. అమి టుమి బాలు భాషి అన్నామనుకోండి. అట్లా డిఫరెంట్‌గా రిప్రజెంట్ అయ్యి ట్రాన్స్మిట్ అవుతుంది. సో దట్ ఇన్ ద మిడిల్ ఎవరైనా ఆ మెసేజ్ పట్టుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఐ టుక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీటెయిల్స్ అబౌట్ ఇండియన్ మిసైల్స్ కదా! దాని గురించి చదవకుండా దే కుడెంట్ అండర్‌స్టాండ్ దట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో, దట్ ఈస్ కాల్డ్ డేటా ఎన్క్రిప్షన్. అది కూడా ప్రెజెంటేషన్ లేయర్‌లోనే జరుగుతుంది. ఓకే. That's about presentation layer. What questions చూద్దాం. What is the name of this layer? Of course, presentation. What is the main purpose of that this layer act as? It acts as a translator for data to and from the application layer. That is the main purpose of this layer. Okay. Moving on to layer 5, which is session layer. ఓకే. మనకి వన్స్ డేటా కరెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ అయిపోయింది. నౌ మనకి ప్రెజెంటేషన్ లేయర్‌లో డేటా ఏం ట్రాన్స్‌మిట్ చేయాలో మనకి ఎగ్జాక్ట్‌గా మన చేతిలో ఉంది డేటా. ఓకే. ఆ డేటాని మనం ఒక కంప్యూటర్‌కి పంపిద్దాం అనుకున్నాం కదా! దానికి సెషన్ లేయర్ ఏం చేస్తుందంటే ఒక కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్‌కి డేటా పంపియాలి. మన దగ్గర అండర్‌లయింగ్ డేటా ట్రాన్స్‌లేట్ అయిపోయి మన చేతిలో ఉంది ప్రెజెంటేషన్ లేయర్ నుంచి. ఇప్పుడు సెషన్ లేయర్ ఏం చేస్తదంటే, ఇది కనెక్షన్ క్రియేట్ చేస్తది. ఏ కంప్యూటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ కంప్యూటర్ నుంచి ఎక్కడికెళ్ళాలో డెస్టైన్ అయి ఉందో ఆ కనెక్షన్‌ని క్రియేట్ చేస్తది. ఈ కనెక్షన్‌నే సెషన్ అంటాం.
ఈ ఈ కనెక్షన్ యాక్టివ్ ఉన్నంత సేపు ఆ సెషన్ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెషన్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరే ఆన్‌లైన్ ఆన్‌లైన్ అప్లికేషన్‌లోనో మీరు కార్ట్‌లో కొన్ని యాడ్ చేసుకున్నారనుకోండి. ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్ కుర్తాస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ షాపింగ్ ఇన్ అజియో. అజియోలో కార్ట్‌లో కొన్ని యాడ్ చేశారు. ఆఫ్టర్ 2 డేస్ మళ్ళీ అజియో కానీ మీరు బై చేయలేదు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ యూ అగైన్ ఓపెన్ అండ్ ట్రై టు డూ సమ్ షాపింగ్. అప్పుడు కూడా మీ కార్ట్‌లో అవే ఐటెమ్స్ మీరు ఇంతకుముందు ఏది సెలెక్ట్ చేశారో అవే ఐటెమ్స్ ఉండుంటాయి కదా! సో, ఇట్ హాస్ క్రియేటెడ్ ఎ కనెక్షన్ అండ్ రిమెంబర్డ్ వాట్ యూ ఆల్రెడీ ఆహ్, వాట్ యూ ఆల్రెడీ హావ్ ఇన్ యువర్ ఆ కనెక్షన్ క్రియేట్ చేసేదాన్నే సెషన్ అంటారు. ఏ కంప్యూటర్‌కి డేటా స్టార్ట్ అవ్వాలో, ఏ కంప్యూటర్ దగ్గర డేటా ఉందో, అది ఏ కంప్యూటర్‌కి పంపియాలో దానికి ఈ ఈ రెండిటి మధ్య క్రియేట్ అయ్యే కనెక్షనే సెషన్ అంటాం. ఓకే. ఈ సెషన్ లేయర్ ఏం చేస్తదంటే సింక్రనైజ్ చేస్తది. సో, ఈ రెండు కంప్యూటర్స్ ఒక మాట మీద ఉంటాయి. ఓకే. నువ్వు సెండ్ చెయి నేను రిసీవ్ చేసుకుంటా అన్నట్టు సింక్రనైజేషన్‌లో ఉంచుతుంది. ఆ 2 కంప్యూటర్స్‌ని. సెషన్ లేయర్ ఏంటంటే అంటే వన్స్ ఈ 2 డివైసెస్ సింక్‌లో ఉన్నాక అది డేటాని స్మాలర్ చంక్స్ కింద డివైడ్ చేసుకుంటది. ఈ చంక్స్‌నే ప్యాకెట్స్ అంటాం. ఈ చంక్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటది అది సెషన్ లేయర్‌లో జరిగేది. ఇలా డివైడ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మధ్యలో కనెక్షన్ లూజ్ అయిందనుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఎంటైర్ చంక్ ఆఫ్ డేటాని మనం మళ్ళీ ట్రాన్స్మిట్ చేయక్కర్లేకుండా ఏ ప్యాకెట్స్ మిస్ అయినాయో ఆ ప్యాకెట్స్ ట్రాన్స్మిట్ చేస్తే సరిపోతుంది. సో, ఈ సెషన్ లేయర్‌లో ఫైనల్‌గా సమ్మరీ ఏందంటే, కనెక్షన్ క్రియేట్ చేసుకుంటది. ఏ కంప్యూటర్ నుంచి సెండ్ చేసి ఏ కంప్యూటర్ రిసీవ్ చేసుకుంటదో ఆ 2 సిస్టమ్స్ మధ్యలో ఆ కనెక్షనే సెషన్ అంటాం. ఈ 2 డివైసెస్ సింక్‌లో ఉంటాయి. అంటే నేను పంపిస్తా అనోటంటది. సరే నేను రిసీవ్ చేసుకుంటాను అని ఇంకోటంటది. సో, ఆ సింక్రనైజేషన్ అయితే ఉంటది. వన్స్ సింక్రనైజేషన్ ఉన్నాక డేటా చంక్స్ లాగా డివైడ్ చేసుకొని ప్యాకెట్స్ లాగా ఒక్కొక్క ప్యాకెట్ పంపుతా ఉంటది. సో, అది సెషన్ లేయర్‌లో జరిగేది. ఆహ్, సెషన్స్ ఆర్ యూనిక్. ఆహ్, అంటే ఇప్పుడు మనం ఒక పర్టిక్యులర్ డేటాని పంపిద్దాం అనుకున్నాం అనుకోండి. మొత్తం డిఫరెంట్ సెషన్స్‌లో డేటా వెళ్ళదు. సో, సెషన్ ఈస్ యూనిక్ అనమాట. అదే సెషన్‌లో మొత్తం ప్యాకెట్స్ అన్నీ ఎళ్ళిపోవాలి. సో, దట్ ఈస్ సెషన్ లేయర్. క్వెషన్స్ వచ్చి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ లేయర్? సెషన్. వాట్ ఈస్ ద టెక్నికల్ టర్మ్ ఫర్ వెన్ ఎ కనెక్షన్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్? అది సెషనే. వాట్ ఈస్ ద టెక్నికల్ టర్మ్ ఫర్ స్మాల్ చంక్స్ ఆఫ్ డేటా? ప్యాకెట్స్. సో, అది లేయర్ 5 సెషన్ లేయర్. నెక్స్ట్ కిందకొస్తే ట్రాన్స్‌పోర్ట్ లేయర్. సో, మనకిప్పటి వరకేమైంది, ఫస్ట్ మనకి GUI ఉంది. ఇక్కడ అప్లికేషన్ లేయర్‌లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. తర్వాత డిఫరెంట్ వెబ్ క్లయింట్స్‌లో గానీ, డిఫరెంట్ GUIస్‌లో గానీ మనం యూజర్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతాడు డేటాతో అనేది ఇది డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ప్రెజెంటేషన్ లేయర్‌లో అంటే ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తుంది ప్రెజెంటేషన్ లేయర్. డిఫరెంట్ GUIస్ ఉన్నా మనకి అండర్‌లయింగ్ డేటా సేమ్ గాబట్టి, ఆ స్టాండర్డైజేషన్ ప్రెజెంటేషన్ లేయర్ చేస్తుంది. ప్లస్ ఇందులోనే ఎన్క్రిప్షన్ కూడా జరుగుతుంది ఈ లేయర్‌లోనే. నెక్స్ట్ దాని కిందొచ్చి సెషన్ లేయర్. వన్స్ మనకి అండర్‌లయింగ్ ఎగ్జాక్ట్ డేటా ఉంది గాబట్టి, ఇప్పుడు ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్‌కి కనెక్షన్ క్రియేట్ చేసుకుంటుంది. అది యూనిక్ ఉంటుంది. దాన్నే సెషన్ అంటాము. ఈ సెషన్‌లో ఏందంటే 2 కంప్యూటర్స్ సింక్‌లో ఉంటాయి. ఈ డేటాని చంక్స్‌గా, ప్యాకెట్స్‌లాగా డివైడ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి సెండ్ చేయడానికి రెడీ అవుతది. అది సెషను. నెక్స్ట్ ఏమో ట్రాన్స్‌పోర్ట్ లేయర్. ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ఇది లేయర్ 4. అయితే ఇందులో ఏంటంటే, ఈ వన్ ఆఫ్ ద 2 ప్రోటోకాల్స్ అంటే ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తాం? అది ట్రాన్స్‌పోర్ట్ లేయర్ డిఫైన్ చేస్తది. సో, సెషన్‌లో కనెక్షన్ పెట్టుకున్నాం. ఎక్కడి నుంచి సోర్స్ కంప్యూటర్ టు డెస్టినేషన్ కంప్యూటర్ కనెక్షన్ పెట్టుకున్నాం. సో, ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో ఈ డేటా ఎట్లా ట్రాన్స్‌పోర్ట్ చేయాలి అనేది మనం ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో డిఫైన్ చేస్తాం. సో,
మనకున్న రిక్వైర్మెంట్స్‌ని బట్టి ఈ 2 ప్రోటోకాల్స్ వన్ ఈస్ టీసీపీ, అనదర్ ఈస్ యూడీపీ. ట్రాన్స్మిషన్ ఈ 2 దీని ద్వారా ఇలా అయినా చేయొచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ టీసీపీ లాగైనా చేయొచ్చు. యూడీపీ లాగా అయినా చేయొచ్చు ట్రాన్స్‌పోర్టేషన్. ఫస్ట్ టీసీపీ అంటే ఏంటో చూద్దాం. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఈ నేమే చెప్తుంది మనకి ఎట్లా ట్రాన్స్మిట్ అవ్వాలి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి అన్నది క్లియర్గా మనం డిఫైన్ చేస్తున్నాం ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్లో. సో ఏంటంటే ఈ ప్రోటోకాల్లో రిలయబిలిటీ గ్యారంటీ ఉండాలి. సో మనం ఆ డేటాని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఉన్నట్టు ఎగ్జాక్ట్ అదర్ డివైస్కి వెళ్ళాలి అని చెప్పేదే మన కంట్రోల్‌లో ఉండి మనం చెప్పేదే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. రిలయబిలిటీ అంటే ఎట్లున్నదో అట్లాగే పోవాలి. గ్యారంటీ అంటే కంపల్సరీగా కరెక్ట్ డేటా. అటు ఇటు గాకుండా ఎగ్జాక్ట్‌గా ఏదుంటే అదే. అది చేసేది టీసీపీ ప్రోటోకాల్. కానీ ఈ ప్రోటోకాల్ ఏంటంటే కాన్స్టెంట్ కనెక్షన్ ఉండాలి ఆ 2 డివైసెస్‌కి మధ్యలో అండ్ ఉండాలి. దానిలో ఇంకా డిస్కనెక్ట్ అయిపోయిందనుకోండి అసలు మొత్తం డేటానే పోదు. ఆ కనెక్షన్ కాన్స్టెంట్‌గా ఉండాలి. ఎంత టైం పడితే అంత టైం ఈ డేటా రీచ్ అయ్యే టైం. సో, ఈ టీసీపీలో రిలయబుల్ అనుకున్నాం, గ్యారంటీ ఉండాలి అనుకున్నాం డేటా ట్రాన్స్మిషన్‌కి. అది ఎలా చేయగలుగుతుందంటే ఎర్రర్ చెకింగ్. టీసీపీలో బై డిజైన్ ఎర్రర్ చెకింగ్ అని ఉంటది. ఆహ్, ఆ ఎర్రర్ చెకింగ్‌తో ట్రాన్స్మిట్ చేసిన డేటా ఎగ్జాక్ట్‌గా రిసీవ్ అయ్యిందా? లేదా? అనేది చెప్తది. ఎన్‌ష్యూర్ చేస్తది. అది టీసీపీ ఆహ్, యొక్క మెయిన్ అడ్వాంటేజ్. సో, మనం లెట్స్ గో అండ్ అండర్‌స్టాండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ గ్యారంటీస్ ద యాక్యురసీ ఆఫ్ డేటా. ఎట్లా ఉందో అట్లాగే ఎళ్తది. నెక్స్ట్ వన్ సింక్రనైజేషన్ ఆఫ్ 2 డివైసెస్. అంటే ఒక కంప్యూటర్ చెప్తది, భయ్యా నేను నీకు పంపిస్తా తీసుకో అని. అవతల కంప్యూటర్ కూడా ఓకే నేను తీసుకుంటా అని చెప్తది. సో, ఈ 2 సింక్‌లో ఉంటాయి. వీళ్ళిద్దరికీ గొడవలు ఉండవనమాట. ఒకదానికొకటి సింక్‌లో ఉంటాయి 2 డివైసెస్. సో, ఒకటి ఫ్లడ్డింగ్ దీనివల్ల ఏందంటే ఫ్లడ్డింగ్ ఉండదు. అంటే ఒక కంప్యూటర్ ఎక్కువ ప్యాకెట్స్‌ని పంపించి అది రిసీవ్ చేసుకోలేక అట్లా ఉండదనమాట ఇందులో. సో, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రిలయబిలిటీ ఎట్లా ఉన్నది అట్లాగా అంటే దాని మీద డిపెండ్ కావచ్చు. రిలయబిలిటీ కోసం చాలా ప్రాసెసెస్ చేస్తది. ఓకే. అడ్వాంటేజెస్ అయినాయి. డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. రిలయబుల్ కనెక్షన్ కావాలి 2 డివైసెస్ మధ్యలో. ఇప్పుడు ఒక స్మాల్ చంక్ ఆఫ్ డేటా అంటే ఒక ప్యాకెట్ మిస్ రాలేకపోయినా ఆహ్, దెన్ ఆ మొత్తం ఎంటైర్ డేటా కెనాట్ బి యూజ్డ్. ఎందుకంటే ఆ ఒక్క చంక్ రాలేదు కాబట్టి. అది డిసడ్వాంటేజ్. ఒక్కొక్కసారి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ స్లో ఉంటది గదా! సో, దానివల్ల కనెక్షన్ ఎక్కువ సేపు ఉండాల్సొస్తది ట్రాన్స్మిట్ చేయాలంటే. అది బాటిల్ నెక్ కావచ్చు. ఇన్ దట్ కేస్ డేటా మే నాట్ బి ట్రాన్స్మిటెడ్. నెక్స్ట్ థర్డ్‌ది ఇది టీసీపీ అనేది నెక్స్ట్ చూస్తాము. యూడీపీ అనేది. అది ఇంకో ప్రోటోకాల్. దానికన్నా టీసీపీ చాలా స్లోగా వర్క్ చేస్తది. ఎందుకంటే ఇది టీసీపీలో ఇక్కడ అనుకున్నాం కదా! ఎర్రర్ చెకింగ్ ఇవన్నీ రిలయబిలిటీకి ప్రాసెసెస్ ఇవన్నీ చాలా చెక్ చేసుకుంటది టీసీపీ. సో, టీసీపీ ఈస్ ఎ స్లో ప్రాసెస్. సో, అవి డిసడ్వాంటేజెస్. ఇక్కడ రియల్ లైఫ్ సిట్యుయేషన్‌లో టీసీపీ ఎక్కడెక్కడ పనికొస్తదంటే ఫైల్ షేరింగ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ జేసుకోవాలి. అది ఫైల్ షేరింగ్ అనమాట. అక్కడ టీసీపీ వాడతారు. ఎందుకంటే చిన్న ప్రోగ్రామ్ మిస్ అయినా గూడా ఆ సాఫ్ట్‌వేర్ మొత్తం మీకు ఇన్‌స్టాల్ కాదు కదా! సో, అట్లా అనమాట. అక్కడ ఫైల్ షేరింగ్. ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఆర్ సెండింగ్ ఎ మెయిల్. ఐ డోంట్ లైక్ యూ అని మెయిల్ పెట్టారనుకోండి. ఒక ప్యాకెట్‌లో నాట్ ఉందనుకోండి. అది ఐ లైక్ యూ అంటే డిజాస్ట్రస్ కదా! సో, అట్లా ఎగ్జాక్ట్‌గా ఏ డేటా ఉంటే ఆ డేటానే పోవాలి కదా! సో, అందుకని వీటికి టీసీపీ యూజ్ చేస్తాం. దేనికి? ఫైల్ షేరింగ్‌కి, సెండింగ్ ఎన్ ఈమెయిల్‌కి, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కి టీసీపీ యూజ్ చేస్తాం. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కోసం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే. ఇక్కడ కింద జస్ట్ పిక్టోరియల్ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేశారు. టీసీపీ ఎట్లా పనిచేస్తదని. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ నుంచి మన కంప్యూటర్‌కి ఈ క్యాట్ బొమ్మ ట్రాన్స్మిట్ కావాలనుకోండి. ఆ! ఆహ్, ఇది
ప్యాకెట్స్ కింద అంటే చిన్న చిన్న చంక్స్ కింద డివైడ్ చేసుకొని పంపిస్తా ఉంటది. అది మన కంప్యూటర్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఇది మళ్ళీ ఆర్డర్ అరేంజ్ చేసుకుంటది ఎగ్జాక్ట్ ఆర్డర్‌లో మన కంప్యూటర్. సో, అట్లా టీసీపీ వర్క్ చేస్తది. దిస్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ పిక్టోరియల్ ఫార్మ్. నెక్స్ట్ ప్రోటోకాల్ యూడీపీ. మనం అనుకున్నాం గదా! ఎట్లా ట్రాన్స్మిట్ అవుతది డేటా టూ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అని. ఇప్పుడు వరకు టీసీపీ గురించి మాట్లాడుకున్నాం. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇప్పుడు సెకండ్ ప్రోటోకాల్ వచ్చి యూడీపీ. యూడీపీ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ఏందంటే దీనికి టీసీపీకి తమ్ముడనమాట ఇది. అంటే దానంత దానంత బాగా చేయదు. కానీ ఏదో ట్రాన్స్మిట్ చేసిద్దనమాట. ఏదో మామూలుగా. సో, టీసీపీకి చాలా ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఎర్రర్ చెకింగ్, రిలయబిలిటీ అని ఇలా ఫీచర్స్ ఉంటాయి. కానీ యూడీపీకి అన్ని ఫీచర్స్ ఉండవు. యూడీపీ ఏందంటే డేటా ట్రాన్స్మిట్ చేసిద్ది. సెండర్ 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 నుంచి రిసీవర్‌కి ట్రాన్స్మిట్ చేస్తది. ఆ! ఓకే. అన్ని ప్యాకెట్స్ ఎళ్తాయిలే. అంతా అది అరేంజ్ చేసుకుంటదిలే. ఫింగర్స్ క్రాస్డ్. అంతా మంచే జరిగిద్దిలే అన్నట్టు యూడీపీ పంపిస్తది. సో దీనిలో ఎర్రర్ చెకింగ్ గానీ, రిలయబిలిటీ చెకింగ్ గానీ ఉండదు. మళ్ళీ ఆ 2 కంప్యూటర్స్ ఎక్కడి నుంచైతే అదే ఆ 2 సిస్టమ్స్ ఎక్కడి నుంచైతే ఎక్కడికి డేటా ట్రాన్స్‌మిట్ అవుతుందో వాటిల మధ్య సింక్ గూడా ఉండదు. అది యూడీపీ. సో, దీని అడ్వాంటేజెస్ చూద్దాం. యూడీపీ చాలా ఫాస్ట్ టీసీపీ కన్నా. అది ఎర్రర్ చెకింగ్ చేయదు, రిలయబిలిటీ ఉండదు. జస్ట్ ప్యాకెట్స్‌ని అట్లా పంపించేసిద్దంతే. అన్నీ ఎళ్తాయిలే. అన్నీ అన్నీ ప్రాపర్‌గా ఉంటదిలే. ఫింగర్స్ క్రాస్డ్ అనుకోని పంపించేస్తది యూడీపీ. యూడీపీ లీవ్స్ ద అప్లికేషన్ లేయర్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ కంట్రోల్ ఓవర్ హౌ క్విక్‌లీ ప్యాకెట్స్ ఆర్ సెంట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పీడ్. మనకెళ్ళేది ఫాస్ట్‌గా ఎళ్ళాలి. ప్లస్ ఏదన్నా ఒకటి 2 మిస్ అయినా పర్లేదు అన్న కేసెస్‌లో యూడీపీ ప్రోటోకాల్ యూజ్ చేసుకుంటాం. దీనికి కంటిన్యూయస్ కనెక్షన్ గూడా అవసరం లేదు. టీసీపీకయితే కంటిన్యూయస్ కనెక్షన్ కావాలి మనకి. ఆ ఎంటైర్ డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి. యూడీపీలో అలా అవసరం లేదు. అది అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే యూడీపీ డజంట్ కేర్ ఇఫ్ డేటా ఈస్ రిసీవ్డ్. అంటే ఇప్పుడు 10 ప్యాకెట్లు పంపిందనుకో, రిసీవింగ్ సిస్టమ్‌కి 8 ప్యాకెట్సే ఉన్నాయనుకో, ఐ డోంట్ కేర్ అంటది. మళ్ళీ పంపియడం. టీసీపీ అయితే మళ్ళీ పంపిస్తది. ఓకే. 2 ప్యాకెట్స్ మిస్ అయినయా అని అది ఇంకా 2 ప్యాకెట్స్‌ని పంపిస్తది. అందుకని అది స్లో. ఇదైతే యూడీపీ డజంట్ కేర్. It's a it's a flexible it's a flexible protocol. ఆహ్, అంటే ఏం లేదు కదా! జస్ట్ పంపించేయడమే కాబట్టి. సో, ఇట్స్ ఫ్లెక్సిబుల్. మళ్ళీ అన్‌స్టేబుల్ కనెక్షన్ ఉంటే గనక వి విల్ మనకి చాలా టెర్రిబుల్‌గా ఉంటది ఎక్స్‌పీరియన్స్ అనేది. మనకి డేటా సరిగ్గా రాదు కదా! అన్‌స్టేబుల్ కనెక్షన్ ఉన్నప్పుడు. సో, దోస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. ఇది పిక్టోరియల్‌గా రిప్రజెంట్ చేసి చూపిచ్చారు. సో, యూడీపీ ప్రోటోకాల్‌లో సర్వర్ జస్ట్ ప్యాకెట్స్‌ని పంపేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్యాకెట్ మిస్ అయింది. ఇట్ డజంట్ కేర్. ఇట్లా సగం సగం ఇన్ఫర్మేషన్‌ని కంప్యూటర్‌కొచ్చింది. థట్ ఈస్ యూడీపీ. కానీ రియల్ లైఫ్ సిట్యుయేషన్‌లో యూడీపీకి మంచి యూజ్ కేసెస్ ఉన్నాయి. ఏంటంటే అవి వీడియో స్ట్రీమింగ్. మళ్ళీ లేపోతే వీడియో స్ట్రీమింగ్. మీరు ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియో చూస్తున్నారనుకోండి. ఆహ్ ఇఫ్ యూ మిస్ సంథింగ్ ఇన్ బిట్వీన్ ఆ పిక్సెల్స్ మిస్ అయినాయి అనుకోండి. మీకు కంప్లీట్‌గా మీరు మళ్ళీ అది ఆ మిస్ అయిన పిక్సెల్స్ పంపిస్తే టూ స్లో అయిపోతుంది. మీరింకా వీడియోలో ఫార్వర్డ్ ఎళ్ళిపోతారు. సో, ఇట్స్ ఫ్రస్ట్రేటింగ్ ఫర్ యూ కదా! సో, అట్లాంటి కేసెస్‌లో వీడియో స్ట్రీమింగ్ కేసెస్‌లో where communication needs to be passed, and even if 1 or 2 packets are missed, that doesn't affect you. సో, అట్లాంటి కేస్‌లో యూడీపీ వాడతాం. And protocols used for discovering devices like ARP, address resolution protocol, DHCP, dynamic host configuration protocol. ఈ వీటిల్లో కూడా యూడీపీయే వాడతాం మనం. ఓకే. Let's see what questions are there. First, name the layer, transport layer. Okay, ఇది layer 4 కదా. Layer 4.
TCP అంటే ఏంటి? వాట్ డస్ TCP స్టాండ్ ఫర్? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. UDP, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. What protocol guarantees the accuracy of data? Of course, TCP. What protocol doesn't care if data is received or not by other device? UDP, of course. What protocol would an application such as email client use? ఇందాక అనుకున్నాం కదా ఎగ్జాక్ట్గా డేటా ఎట్లుందో అట్లా వెళ్ళాలని. సో ఇట్స్ TCP. What protocol would an application that downloads file use? అది కూడా TCPయే, because we want a reliable file. Okay, we don't want half files. సగం సగం డేటా మనకెందుకు ఫైల్స్ లో డౌన్లోడ్ చేసుకోవడం? We need entire data, so it's TCP. What protocol would an application that streams video use? Video streaming ki we use UDP, because we need those we want it fast, transmission fast undali. Even if we miss 1 or 2 pixels, that's okay. Okay, so we use UDP. అది లేయర్ 4, ట్రాన్స్పోర్ట్ లేయర్. నెక్స్ట్ లేయర్ 3 చూద్దాం. లేయర్ 3 ఈజ్ అ నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్లో ఏంటంటే రౌటింగ్ అండ్ రీఅసెంబ్లీ ఆఫ్ డేటా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంప్యూటర్ విజయవాడలో ఉంది, ఇంకొక కంప్యూటర్ హైదరాబాద్లో ఉంది. ఇవి రెండు నెట్వర్క్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఒక మెసేజ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. నేను అట్లా అని ఏ ఊర్లన్నీ తిరుగుకుంటా లాంగెస్ట్ డిస్టెన్స్ పోలేను కదా. నేను ఎన్హెచ్ మీదే పోతా, షార్టెస్ట్ డిస్టెన్స్లోనే పోతా. సో దట్ ఈస్ రౌటింగ్. ఒక 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 కంప్యూటర్ నుంచి ఇంకొక నెట్వర్క్లో ఉన్న ఇంకో కంప్యూటర్కి డేటా ట్రాన్స్మిట్ చేసే ఎట్లా ట్రాన్స్మిట్ చేయాలి, ఏ రూట్ త్రూ ట్రాన్స్మిట్ చేయాలి, మళ్ళీ ఆ ఫైనల్ సిస్టమ్ దగ్గర, డెస్టినేషన్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళినాక రీఅసెంబ్లీ ఆఫ్ డేటా ప్యాకెట్స్ అన్నమాట. అవి ఆర్డర్లో పెట్టి కరెక్ట్గా రిసీవింగ్ సిస్టమ్కి పంపాలి కదా. అదంతా నెట్వర్క్ లేయర్లో జరుగుతుంది. Simply determines most optimal path in which these chunks of data could be sent. అదే నేను ఇప్పుడు వరకు చెప్పా. ఓకే, సో నెట్వర్క్ లేయర్లో ఆప్టిమల్ పాత్, సోర్స్ సిస్టమ్ నుంచి డెస్టినేషన్ సిస్టమ్కి ఆప్టిమల్ పాత్ ఏదైతే అది నెట్వర్క్ లేయర్లో జరుగుతుంది. సో దీనిలో ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి. OSPF అంటే ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్. అంతే కదా, మనం షార్టెస్ట్ పాత్ ఏది ఉంటే దాని త్రూ వెళ్తాం కదా, అదొక ప్రోటోకాల్. రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్, RIP, ఇది ఇంకొక ప్రోటోకాల్. సో ఇట్లా వేరియస్ ప్రోటోకాల్స్ ఉంటాయి నెట్వర్క్ లేయర్లో. ఈ రౌట్ అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే ఈ పాయింట్స్ బట్టి డిసైడ్ అవుతాయి. ఈ ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి వెళ్ళాలంటే వాట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్, లీస్ట్ అమౌంట్ ఆఫ్ డివైజెస్ని ట్రావెల్ చేయాలి ఈ కంప్యూటర్ నుంచి ఆ కంప్యూటర్కి వెళ్ళాలంటే అది షార్టెస్ట్. ఈజ్ ద పాత్ రిలయబుల్ అంటే ప్యాకెట్స్ ఇది వరకు లూజ్ అయినాయా ఈ పాత్లో వెళ్తే, ఓకే. లూజ్ అవ్వకపోతే ఆ పాత్లో వెళ్దాం. ఇది వరకు ఎక్కువ ప్యాకెట్స్ లూజ్ అయినాయి అనుకో ఆ పాత్లో, అది మనం ప్రిఫర్ చేయం, అది ఈ నెట్వర్క్ లేయర్ ప్రిఫర్ చేయదు. నెక్స్ట్, ఫాస్టెస్ట్ ఫిజికల్ కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాత్లో కాపర్ కనెక్షన్ ఉంది, ఇంకొక పాత్లో ఫైబర్ కనెక్షన్ ఉంది. కాపర్ కనెక్షన్ స్లోగా ఉంటుంది, ఫైబర్ కనెక్షన్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఆ ఫిజికల్ ఈ 3 ఫ్యాక్టర్స్ని బట్టి నెట్వర్క్ లేయర్లో నెట్వర్క్ లేయర్ రౌట్ డిసైడ్ చేసిద్ది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ నెట్వర్క్ లేయర్లో ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఏదైనా వెళ్ళాలంటే ఆల్ హ్యాపెన్స్ త్రూ IP అడ్రసెస్. ఓకే, మళ్ళీ ఏ డివైసెస్ అయితే ఈ IP అడ్రసెస్తో డెలివర్ చేస్తాయో వాటిని లేయర్ 3 డివైజెస్ అంటారు. ఎందుకంటే ఆ రౌటింగ్ క్యాపబిలిటీ, డెలివరింగ్ ఆఫ్ ప్యాకెట్స్ ఇవన్నీ IP అడ్రస్ ద్వారా జరుగుతుంది కాబట్టి. సో దట్ ఈస్ నెట్వర్క్ లేయర్. ఇది చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. సో కంప్యూటర్ A నుంచి కంప్యూటర్ Bకి వెళ్ళాలంటే ఈ రౌటర్కి వెళ్ళి కంప్యూటర్ Bకి వస్తుంది.
Just a picture to show how it is going on. Next, questions చూద్దాం. What is the name of this layer? Network layer. Will packet take most optimal route across a network? Yes. Yes, that's what network layer does. What does the acronym OSPF stand for? Open Shortest Path First. What does the acronym RIP stand for? Routing Information Protocol. So what type of addresses are dealt with in network layer? IP addresses. So ఇది network layer. Next layer 2 data link layer. సో డేటా లింక్ లేయర్ ఏంటంటే సో మన ముందల మనకి ఐపీ అడ్రస్ అంటే ఏంటి, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఐపీ అడ్రస్ అంటే నేను ఎనాలజీ తీసుకొని చెప్తాను. లెట్స్ కన్సిడర్ హ్యూమన్స్ అండ్ ఈ ఎనాలజీ కంప్యూటర్స్కి హ్యూమన్స్కి మధ్యలో. హ్యూమన్స్కి మనకి ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, మనని టూ వేస్లో ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి మన నేమ్ బట్టి ఐడెంటిఫై చేయొచ్చు, ఇంకొకటి మనం ఫింగర్ ప్రింట్ బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. పాసిబిలిటీ ఉంది మన నేమ్ మార్చుకోవడానికి, కానీ ఫింగర్ ప్రింట్ మార్చుకోవడానికి మనకి పాసిబిలిటీ లేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సిమిలర్లీ కంప్యూటర్స్కి వచ్చేసరికి ఐపీ అడ్రస్ అనేది నేమ్ లాంటిది, ఇట్ క్యాన్ బి చేంజ్డ్. అండ్ సెకండ్ వచ్చేసి మ్యాక్ అడ్రస్. సో ఏ కంప్యూటర్ అయినా ఇంకో కంప్యూటర్తో మాట్లాడాలంటే దానికి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని ఒక ఫిజికల్గా ఒక కార్డ్ ఉంటుంది దాని మదర్ బోర్డ్లో. సో ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్సే మ్యాక్ అడ్రస్. సిమిలర్ టు అవర్ ఫింగర్ ప్రింట్ అనమాట. మ్యాక్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్, దట్ ఈస్ మ్యాక్ అడ్రస్. సో ఇట్ కాంట్ బి చేంజ్. ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ యొక్క మ్యాక్ చేంజ్ చేయలేము, కానీ ఇట్ క్యాన్ బి స్పూఫ్. అంటే మన ఫింగర్ ప్రింట్ మనది కాకోకుండా మన ఫింగర్ ప్రింట్ ఇంకొకటి వాడుకోవడం అనమాట. అంటే చీటింగ్ లాగా, స్కామ్ లాగా. సో స్పూఫ్ అంటే కూడా అదే. సో మ్యాక్ అడ్రస్ కాంట్ బి చేంజ్డ్. MAC address of a network interface card in that computer can't be changed. సో అది మీకు తెలిసి ఉండాలి, డిఫరెన్స్ బిట్వీన్ ఐపీ అడ్రస్ అండ్ మ్యాక్ అడ్రస్. సో డేటా లింక్ లేయర్లో అది తెలిస్తే డేటా లింక్ లేయర్ ఏం చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఫిజికల్ అడ్రస్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ అనేది లాజికల్ అడ్రస్, మ్యాక్ అడ్రస్ అనేది ఫిజికల్ అడ్రస్. ఈ నెట్వర్క్ లేయర్లో ఎనీథింగ్ ఐపీ అడ్రస్ ద్వారానే జరుగుతుంది కదా. ఇప్పుడు డేటా లింక్ లేయర్ ఏం చేస్తుందంటే అది ప్యాకెట్స్ని రిసీవ్ చేసుకుంటుంది అండ్ ఇట్ యాడ్స్ మ్యాక్ అడ్రస్. ఆ ఐపీ అడ్రస్కి, సో ఆ డేటాకి మ్యాక్ అడ్రస్ యాడ్ చేసి ఎగ్జాక్ట్గా ఏ డివైస్కి పంపించాలో ఆ డివైస్కి పంపిస్తుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ డేటా లింక్ లేయర్. ఇంకొక అడిషనల్గా డేటా లింక్ లేయర్ యొక్క యూజ్ ఏంటంటే ఇట్ విల్ రిప్రజెంట్ ద డేటా ఇన్ అ సూటబుల్ ఫార్మాట్ ఫర్ ట్రాన్స్మిషన్కి సూటబుల్ ఫార్మాట్లో డేటా రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ డేటా లింక్ లేయర్. Questions. What is the name of this layer? Data link. What is the name of the piece of hardware that all network devices come with? It is network interface card. Okay, that's about data link layer. లాస్ట్లో ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్ చాలా ఈజీ. మనం ఏ ఫిజికల్ కాంపోనెంట్స్ వాడతామో హార్డ్వేర్ ఈ నెట్వర్కింగ్కి, అదంతా ఫిజికల్ లేయర్లోనే వస్తుంది. ఫిజికల్ లేయర్లో డేటా ఎట్లా ఉంటుందంటే బిట్స్లో ఉంటుంది, జీరోస్ వన్స్లో ఉంటుంది, అంటే బైనరీ సిస్టంలో ఉంటుంది. ఎలక్ట్రిక్ సిగ్నల్ ఉంటే 1, ఎలక్ట్రిక్ సిగ్నల్ లేకపోతే 0 అన్నట్టు. ఓకే, ఈ ట్రాన్స్మిషన్, ఈ కనెక్షన్ ఆఫ్ డివైజెస్ ఈథర్నెట్ కేబుల్స్ ద్వారా జరుగుతుంది. అంటే మనం ఇదిగో ఇక్కడ మన రౌటర్ ఇంట్లో పెట్టుకున్న వైఫై కనెక్షన్కి రౌటర్ బయట నుంచి వచ్చేదానికి ఇట్లాగే కనెక్షన్ ఉంటుంది కదా. సో దీస్ ఆర్ ఈథర్నెట్ కేబుల్స్. దాట్స్ అబౌట్ ఫిజికల్ లేయర్. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ లేయర్? ఫిజికల్ లేయర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నంబరింగ్ సిస్టమ్ that is both zeros and ones, binary? What is the name of cable that is used to connect devices? Ethernet. Okay, so that's about OSI model, guys.
సో, మీకు అర్థమైంది కదా! ఈ 7 లేయర్స్ ఈచ్ అసలు ఓఎస్ఐ మోడల్ ఏం చేస్తుంది? ఈ 7 లేయర్స్‌లో ఈచ్ లేయర్ ఏమేం చేస్తుందని అర్థమైంది కదా! Hope this video is helpful to you. Please do like and subscribe. Bye bye.